సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నామినేటెడ్ పదవుల్లో ఆశావహులకు అవకాశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచి గెలిచాం, రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం. జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్. విమానంలో మంటలు, రెక్కపై నుంచి దిగిన ప్రయాణికులు. మన్యానికి మంచి మలుపు. మీ పిల్లలకు ఇస్తున్నారా కథల విటమిన్లు? మన చుట్టూ మనో ప్రపంచం. కండరాలకు శక్తి చేకూర్చే పుచ్చగింజలు. ఈరోజు వార్తలను చూద్దాం. నిలిచి గెలిచాం, రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం. ఓడిన అడుగు ముందుకే వేశాం. మనం నిలబడి మన పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తేదేపాను నిలబెట్టామని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చెయ్యని అవమానము లేదు. కుట్రలు కుతంత్రాలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని సవాల్ చేసి చరిచిన తొడల్ని బద్దలుగొట్టాం. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం. ఇది తొలి అడుగే. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది సత్తా కలిగిన యువ నాయకులను దేశానికి అందించడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. ఆంగ్ల మీడియాలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మారిపోయాయంటూ వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తూ లోతైన ప్రసంగం చేశారు. దేశం కోసం పవన్ కళ్యాణ్ చనిపోవాలనుకుంటున్నారని అన్నారు. త్రిభాషా వాదన సరికాదు, భారతదేశానికి బహుభాషలే కావాలని జనసేనాని స్పష్టం చేశారు. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? ఇదే న్యాయమని ప్రశ్నించారు. దేశ సమగ్రతను విధ్వంసం చేయటానికి ఒక్కరుంటే దాన్ని కాపాడటానికి, దేశం కోసం చనిపోవటానికి నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది రోడ్డుపైకొస్తారు. జనసేన అనే శిశువు తన్ను తాను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డను కాపాడితే అది పెద్దదై సమాజాన్ని కాపాడుతుంది, దేశాన్ని రక్షిస్తుంది. అందుకే ఈ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుందామని శపథం చేద్దామని పిలుపునిచ్చారు. నామినేటెడ్ పదవుల్లో ఆశావహులకు అవకాశం. తొలి విడతలో పదవులు రాలేదని ఎవరూ ఏమీ అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తరువాత మిగిలిన వారికి ఆ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు. వైకాపాకు ఓటు వేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని తాను చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా వారిని దరిచేరనివ్వద్దని ఆయన హెచ్చరించారు. శాశ్వత నివాసానికి గ్రీన్ కార్డ్ హామీ కాదు. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఫ్యాక్స్ న్యూస్ ఛానల్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ, గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో విలీనం చేసుకోవాలో మేం నిర్ణయిస్తాం. విదేశీ వ్యవహారాల మంత్రి కానీ, అధ్యక్షుడు కానీ ఎవరైనా ఓ వ్యక్తిని అమెరికాలో ఉండరాదని నిర్ణయిస్తే అటువంటి వారికి ఇక్కడ నివసించడానికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు. మన్యానికి మంచి మలుపు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి మన్యం మీదుగా విజయనగరం వరకు ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. కొయ్యూరు మండలం పరిధిలోని పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతంలో చింతాలమ్మ ఘాట్ రోడ్లో ఇరుకు మలుపులతో వాహనదారులు ఇబ్బందులు పడేవారు.
జాతీయ రహదారి నిర్మాణంలో మలుపులన్నీ విశాలంగా మారాయి. కొయ్యూరు నుంచి కృష్ణదేవిపేట వెళ్ళడానికి గతంలో గంట సమయం పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లోనే వెళ్ళిపోతున్నారు. రామరాజుపాలెం, నడింపాలెం సమీపంలోని వంతెన పనులు పూర్తయ్యాయి. కృష్ణదేవిపేట, పెరమాకవరం సమీపంలోని వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామరాజుపాలెం సమీపంలో టోల్గేట్ నిర్మిస్తున్నారు. మన చుట్టూ మనోప్రపంచం. యాంబియంట్ కంప్యూటింగ్ అంటే మనం చూడలేని సాంకేతికత. అయితే అది మన చుట్టూ ఉంటుంది. ప్రస్తుతం రోజువారీ పనుల కోసం అనేక సాధనాలను మనం వాడవలసి వస్తోంది. దీనికి బదులుగా మన పరిసరాల్లో నిద్రాణంగా ఉన్న అనేక స్మార్ట్ పరికరాలతో సహజసిద్ధంగా కమ్యూనికేషన్ సాగించడం యాంబియంట్ కంప్యూటింగ్ ప్రత్యేకత. అమెజాన్కు చెందిన కొత్త ఆపరేటివ్ ఏఐ ఆధారిత అలెక్సా ఈ దిశగా ఒక ముందడుగుగా చెప్పవచ్చు. అయితే దీనికి మనం వేర్వేరు కమాండ్లు ఇవ్వాల్సిన పని లేదు. సుదీర్ఘమైన ఒక సహజసిద్ధ ధ్వని కమాండ్ ఇస్తే చాలు. దాన్ని అలెక్సా ప్లస్ ప్రాసెస్ చేసుకుని మానవుల తరహాలోనే స్పందిస్తుంది. నేడు వాడుతున్న టచ్ ఆధారిత టెక్నాలజీ ఇంటర్ఫేస్లకు భిన్నంగా యాంబియంట్ ఏఐకి ప్రధాన ఆపరేటింగ్ ఇంటర్ఫేస్ స్వరమే. ఏఐ ద్వారా మన టెక్ సాధనాలు ఒకే నిరంతర అదృశ్య నెట్వర్క్లా పనిచేయడానికి వీలు కలుగుతుంది. స్వర ఆధారిత ఏఐ మోడళ్లతో నడిచే అగ్మెంటెడ్ రియాలిటీ స్మార్ట్ కళ్లద్దాలు భవిష్యత్తులో మనకు స్మార్ట్ ఫోన్ ఆవశ్యకతను తప్పిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీ పిల్లలకు ఇస్తున్నారా కథల విటమిన్లు? పిల్లలకు భవిష్యత్ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు ఇస్తాం. బలహీనంగా ఉంటే విటమిన్లు అందిస్తాం. మరి వారి మానసిక వికాసం కోసం ఏం చేయాలి? వారికి మంచి కథలు చెప్పాలి. పిల్లల సృజనాత్మకతను పెంచే విటమిన్లు కథలే. 5 నుంచి 10 ఏళ్ల మధ్య వయసులో మానసిక వికాసం పతాక స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో పిల్లలను తీర్చిదిద్దే అంశాలను కథల రూపంలో మలిచి చెప్పాలంటున్నారు మనోశాస్త్రవేత్తలు. వినడం అనేది ఒక స్కిల్. మానసిక వికాసానికి చాలా ముఖ్యం. కథలను పిల్లలు దీక్షగా వింటారు. అందులో లీనమవుతారు. ఆయా పాత్రలతో మమేకమవుతారు. వాటిలోని మంచి చెడు వారిని విశేషంగా ఆకర్షిస్తాయి. కథలు వినడం ద్వారా పిల్లలకు మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది. అందులోని పాత్రలు మాట్లాడుకునే మాటలను, పదాలను, వాటి అర్థాలను వారికి వివరించి చెప్పాలి. కథలను చదవాలనే ఆసక్తి వారిలో పెరిగేలా చేస్తుంది. చదివే అలవాటు పెరిగితే వారి భవిష్యత్తు బంగారమయం అయినట్లే. రోజు కథలు వినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది, ఊహాశక్తి మెరుగవుతుంది, మానసిక వికాసం పెంపొందుతుంది. విమానంలో మంటలు, రెక్కపై నుంచి దిగిన ప్రయాణికులు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ ద్వారం వద్దకు చేరుకోగానే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానంలోని అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. విమానం రెక్కలపై నిల్చున్న ప్రయాణికులను నిచ్చెనల ద్వారా సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5:15 ఈ ఘటన చోటు చేసుకుంది. కండరాలకు శక్తి చేకూర్చే పుచ్చగింజలు. పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. వేసవిలో దీన్ని అందరూ విరివిగా ఉపయోగిస్తారు. అయితే దాహం వేసిన వెంటనే చల్లటి పుచ్చకాయ ముక్కను తింటే వెంటనే హైడ్రేషన్ చేకూరుతుంది. ఎండలో తిరిగి వచ్చిన వారు ఈ పుచ్చకాయను విరివిగా తినవచ్చు. ఇక ఈ పుచ్చకాయతో పాటుగా పుచ్చ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. పుచ్చకాయ విత్తనాలు తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇవి బీపీని కూడా అదుపులో ఉంచుతాయి. ఈ పుచ్చకాయ విత్తనాలను తినడం ద్వారా హై బీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు, నరాలు దృఢంగా మారతాయి. మెదడు పనితీరు బాగుండాలంటే
తరచూ పుచ్చగింజలు తినడం ఎంతో మేలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ భేటీ. రాష్ట్రాన్ని అంతరిక్ష పరిజ్ఞాన హబ్గా మార్చడంపై చర్చ. ఏపీ ఈఏపీ సెట్కు నేటి నుంచి దరఖాస్తులు. మే 19 నుండి 27 వరకు పరీక్షలు. WPL ఫైనల్ నేడే. ఢిల్లీ వర్సెస్ ముంబై. లక్ష్య సేన్ అవుట్. ఈసారి నిరాశే. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మరోసారి భారత షట్లర్లు టైటిల్ లేకుండానే ముగించారు. నిరుడు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన పుల్లెల గాయత్రి ట్రెసాజాలి జోడీ పోరాటం క్వార్టర్స్కే పరిమితమైంది. అపురూప విజయానికి 50 ఏళ్లు. 1975 మార్చ్ 15 భారత హాకీలో ఓ అద్భుత ఘట్టానికి వేదిక. పాత తరం భారత హాకీ అభిమానులకు అపురూప జ్ఞాపకాలు అందించిన రోజు. ఆ రోజు భారత హాకీ జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దేశానికి దక్కిన ఏకైక ప్రపంచ కప్ అదే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.